శ్రీం హంసః. ఓం శ్రీచక్రమహామేరవే నమః శివాయ. ఓం శ్రీచక్రత్రిపురాయై నమః. ఓం శ్రీ ఆమ్నాయ దేవతాభ్యో నమః. ఓం శ్రీ నిత్యక్లిన్నా భైరవ్యై నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఆమ్నాయ దేవతల గురించి మీరు శ్రవణం చేస్తున్నారు. పంచ ఆమ్నాయ దేవతలలో మొదటి ఆమ్నాయ దేవత అయినటువంటి ఉన్మని భైరవి గురించి మీరు చక్కగా శ్రవణం చేశారు. ఉన్మని భైరవి యొక్క తత్వం ఏమిటిదో, ఆమె యొక్క మూల మంత్రం ఏమిటిదో కూడా చక్కగా తెలుసుకున్నారు. ఇక పంచ ఆమ్నాయ దేవతలలో ద్వితీయ ఆమ్నాయ దేవత ఎవరు అని అంటే దక్షిణామ్నాయ దేవత అని అంటారు. జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం ప్రబోధించినటువంటి మరి ఆ దక్షిణామ్నాయ దేవత ఎవరు, ఆమె యొక్క తత్వం ఏమిటిది, ఆమె యొక్క మూల మంత్రం ఏమిటిది అనే విషయాలను మీరు శ్రవణం చేయబోతున్నారు. పూర్వామ్నాయ దేవతను తెలుసుకున్నారు. ఇప్పుడు దక్షిణామ్నాయ దేవతను గురించి తెలుసుకోబోతూ ఉన్నారు. 3 శ్లోకాలలో జ్ఞానార్ణవ తంత్రశాస్త్రం చక్కగా ప్రబోధించడం జరిగింది. మొదటి శ్లోకములో ఈ విధంగా చెప్పడం జరిగింది. సర్వ సౌభాగ్యదే చక్రే తథా సర్వార్థ సాధికే సర్వరక్షాకరే చక్రే దక్షామ్నాయం ప్రపూజయేతు. ఎవరండి ఈ యొక్క దక్షిణామ్నాయ దేవత అన్నప్పుడు శాస్త్రం చెబుతూ ఉన్నది, శ్రీచక్రములోన మనకున్నటువంటి 9 చక్రాలలో మొట్టమొదటి చక్రము త్రైలోక్య మోహన చక్రము, సర్వ ఆశా పరిపూరక చక్రము, సర్వ సంక్షోభన చక్రము. ఈ 3 చక్రాల గురించి మీరు తెలుసుకున్నారు. ఈ 3 చక్రాలకు ఆమ్నాయ దేవత, పూర్వామ్నాయ దేవత ఉన్మని భైరవి. 4, 5, 6 చక్రాలకు సంబంధించి ఏమిటిది 4వ చక్రము అని అంటే సర్వ సౌభాగ్యదాయక చక్రము, సర్వార్థ సాధక చక్రము 5వది, 6వది సర్వరక్షాకర చక్రం. ఈ 3 చక్రాలకు ఆమ్నాయ దేవత, అధిష్టాన దేవత ఎవరు అని అంటే దక్షిణామ్నాయ దేవత. అందుకనే శాస్త్రం చెబుతూ ఉన్నది, సర్వ సౌభాగ్యదే చక్రే తథా సర్వార్థ సాధికే సర్వరక్షాకరే చక్రే దక్షామ్నాయం ప్రపూజయేత్. 4, 5, 6 చక్రాలలో దక్షిణామ్నాయ దేవతను ఆరాధించాలి. ఈ రకంగా మీరు దక్షిణామ్నాయ దేవత యొక్క తత్వాన్ని మొదటి శ్లోకంలో శ్రవణం చేశారు. మరి ఈ దేవతను ఏ విధంగా ఆరాధించాలి, ఏ మంత్రముతో ఆరాధించాలి? ఉపాసనా మంత్రం వేరుగా ఉంటుంది, మూల మంత్రం వేరుగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం ఏమిటిది అంటే ఉపాసనా మంత్రం. మీరు ఎప్పుడైతే శ్రీచక్రాన్ని ఆరాధిస్తారో అప్పుడు ఈ మంత్రాన్ని చెప్పాల. ఏమిటిది ఆ మంత్రము అనేది
మీకు 2వ శ్లోకములో చెప్పడం జరిగింది. ఓం హ్రీం శ్రీం సర్వ సౌభాగ్య సర్వార్థ సాధక సర్వరక్షాకర చక్రాంతరే దక్షిణాంనాయ దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః. ఇది ఉపాసనా మంత్రము అంటారు. శ్రీచక్రము అద్భుతమైన ముక్తి చక్రం. అది మెట్లు ఎక్కే కొద్దీ అగాధమైన తత్వము సంప్రాప్తమవుతూ ఉంటుంది, ఉపాసన జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా శాస్త్రము 2వ శ్లోకములోన ఏ మంత్రముతో నువ్వు శ్రీచక్రములో దక్షిణాంనాయ దేవతను ఆరాధించాలో చక్కగా చెప్పడము జరిగింది. కాబట్టి మీరు ఎప్పుడు ఉపాసన చేస్తున్నా ఓం హ్రీం శ్రీం సర్వ సౌభాగ్య సర్వార్థ సాధక సర్వరక్షాకర చక్రాంతరే దక్షిణాంనాయ దేవత శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః అనే మంత్రముతో మీరు ఉపాసన చేయాలి. 2 శ్లోకాలలో అమ్మవారి యొక్క తత్వాన్ని శాస్త్రం చెప్పడం జరిగింది. మరి దక్షిణాంనాయ దేవత యొక్క శుభనామం ఏమిటిది? ఆమెను ఆరాధిస్తే కలిగే ఫలము ఏమిటిది అనే విషయాలను కూడా శాస్త్రము చక్కగా చెప్పడం జరిగింది. 3వ శ్లోకములో ఈ విధంగా చెప్పడం జరిగింది. దక్షిణాంనాయ దేవత మహాత్రిపుర భైరవీ ఐం క్లీం బీజస్వరూపిణీ నిత్యక్లిన్నా చ భోగదా. 3వ శ్లోకములో కలిగే ఫలము ఏమిటిది, దక్షిణాంనాయ దేవత యొక్క శుభనామం ఏమిటిది, ఈ విషయాలన్నీ శాస్త్రం చెప్పడం జరిగింది. మరి మొదటి ఆమ్నాయ దేవత త్రిపుర భైరవి అని తెలుసుకున్నారు మీరు. ఇక్కడ మీకు ఇదిగో నిత్య క్లిన్నా అన్నప్పుడు వచ్చేస్తుంది బాలా త్రిపుర సుందరి. అందుకే మీకు మూల మంత్రములో కానీ ఈ శ్లోకములో కానీ బాలా త్రిపుర సుందరి యొక్క మూల మంత్రాలు, మూల బీజాక్షరాలు వస్తాయి. ఐం క్లీం సౌః, ఈ 3 బాలా త్రిపుర సుందరి వారి యొక్క బీజాక్షరములు. దక్షిణాంనాయ దేవత, ఎవరండి ఆమె అని అంటే మహాత్రిపుర భైరవి, ద సుప్రీం దేవత. అది మహాత్రిపుర భైరవి. మీరు తెలుసుకున్నారు ఏమని? త్రిపుర భైరవి అమ్మవారు 12 రూపాలలో ఉంటుంది. అవన్నీ మీకు చెప్పాను కిందటి క్లాసులో. సర్వ సంపత్ప్రదా భైరవి, సకల సిద్ధి భైరవి, భయనాశిని భైరవి, చైతన్య భైరవి, భువనేశ్వరి భైరవి, కామేశ్వరి భైరవి. ఇదిగోండి కామేశ్వరి ఇక్కడికి వచ్చిందమ్మ. కామేశ్వరి అంటే ఎవరు? బాలా త్రిపుర సుందరి. మహాత్రిపుర భైరవి అన్నప్పుడు షీ ఈజ్ ద సుప్రీం. అంటే కామేశ్వరి భైరవి, అన్నపూర్ణ భైరవి, రుద్ర భైరవి, నిత్య భైరవి, భద్ర భైరవి, శుభంకరి భైరవి, శ్మశాన భైరవి. మరి ఇందులో మహాభైరవి లేదే అని అంటే, ఇదిగో ఏదైతే మూలతత్వం ఉన్నదో నేను చెప్పాను మీకు. బాల అని అంటే మహాత్రిపుర సుందరి. బాలా త్రిపుర సుందరి అంటే ఏమిటిది? సాక్షాత్తు పరమేశ్వరి, సాక్షాత్ జగదంబ అని మీరు అర్థం చేసుకున్నారు. అందుకే మహాత్రిపుర భైరవి అని చెప్పడము జరిగింది.
ఐం క్లీం బీజస్వరూపిణి. చూశారా బాబు, ఇక్కడ దొరికిపోతుంది. హూ ఇస్ దిస్ మహాత్రిపుర భైరవి అన్నప్పుడు బీజాక్షరాలను పట్టుకుంటే తెలిసిపోతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క తత్వము అగాధంగా ఉంటుంది, భ్రాంతిని కూడా కలిగిస్తుంది, అయోమయం కలిగిస్తుంది. మరి ఇవన్నీ తొలగి సత్యజ్ఞానమును తెలుసుకోవాలి అంటే, శాస్త్ర హృదయం జీర్ణం కావాలి అంటే బీజాక్షరాలు పట్టుకోవాలి. క్రీం కాళీదేవి, త్రీం తారాదేవి, స్త్రీం తారాదేవి, హ్రీం భువనేశ్వరి, హూం చిన్నమస్తాదేవి, హ్లీం బగలాముఖి, ఓం మాతంగీదేవి, హం త్రిపుర భైరవి, హంస మహాత్రిపుర సుందరి. మరి ఐం ఎవరి బీజాక్షరం అంటే బాలా త్రిపుర సుందరి బీజాక్షరం. ఐం క్లీం బీజస్వరూపిణి. బాలా త్రిపుర సుందరికి ఉన్నది 3 బీజాక్షరాలు. చూడండి, అందరికీ ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది. భువనేశ్వరమ్మ కూడా ఒకటే బీజాక్షరమే, హ్రీం. కాళీమాత కూడా ఒకటే, క్రీం. కానీ బాల అంటేనే ఇంకా 3. త్రయీమాత. చూసారా, త్రయీమాత ఆమె. అందువలన ఐం క్లీం సౌః 3 వస్తాయి. ఐం క్లీం బీజస్వరూపిణి నిత్యక్లిన్నాచ భోగద. మరి ఏమిటండి ఆ పేరు అంటే నిత్య క్లిన్నా. నిత్య క్లిన్నా పవర్ఫుల్ నామం ఇది. అమ్మ ఏం ప్రసాదిస్తుంది అంటే భోగాన్ని ప్రసాదిస్తుంది. మీరు చూశారు, ఉన్మనీ భైరవి భోగయోగదాపరా, భోగమిస్తుంది, యోగమిస్తుంది. ఉన్మనీ భైరవి ఆ పేరులోనే ఉంది. ఉన్మనీ భైరవి అంటే మంచి నిస్సంకల్ప స్థితిలో, బ్రాహ్మీ స్థితిలో ఉండేటువంటి మాత. నిత్య క్లిన్నా ఏమవుతుందంటే ఈమె భోగ విలాసిని, భోగస్వరూపిణి, భోగ ప్రదాయిని. అందుకనే ఎక్స్క్లూజివ్లీ ఈమె ఏమిస్తుందయ్యా అంటే భోగదా అంటే భోగాన్ని ప్రసాదించేటువంటి మహాదేవి. ఎవరైతే మేము బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం, ఇప్పుడు కాదు ఆధ్యాత్మికత, ఇప్పుడు కాదు ధ్యానము, వీ వాంట్ ఎంజాయ్ ద లైఫ్ అని ఎవరైతే అనుకుంటారో, దే హ్యావ్ టు చాంట్ ద మంత్ర ఆఫ్ నిత్య క్లిన్నా. ఓం నిత్య క్లిన్నాయై నమః. ఇది సాధారణ మంత్రం. ఇక మూలమంత్రం అమ్మది వస్తుంది. ఆ మూలమంత్రము ఉపదేశంగా మీరు పొందుతారు. సో ఈ రకంగా మీరు 3 శ్లోకాలలో దక్షిణాంనాయ దేవత అంటే ఎవరో మీరు చక్కగా గ్రహించారు. అమ్మవారి యొక్క విగ్రహము రమణేశ్వరములో రాబోతుంది. అందువల్ల అమ్మవారు ఎక్కడుంటారు అని అంటే, ఇదిగో అమ్మ ఆగ్నేయ దిక్కులోన శ్రీచక్రేశ్వరిని చూస్తూ ఉంటుంది. అంటే మనకు దక్షిణపు దిక్కు అనుకున్నప్పుడు 2 దిక్కులు వస్తాయి, మనకు 2 కార్నర్స్ వస్తాయి. ఏమిటి అవి? ఆగ్నేయము, నైరుతి. ఇప్పుడు నేను దక్షిణాభిముఖంగా చెప్తున్నా స్పీచ్. ఎందుకు? పద్ధతి అది. ఏ దిక్కులో ఇల్లుందో ఆ దిక్కుకు వెళ్తేనే నువ్వు కాలు బయట పెడతావు, లోపల పెడతావు. ఎక్కడో ఇల్లు ఉండి నువ్వు ఎక్కడో వెళ్ళలేవు. అందువలన ఈరోజు దక్షిణాభిముఖంగా నేను ప్రవచనం చెప్తూ ఉన్నాను. అప్పుడు ఆమెకు చెప్పే వ్యక్తికి లింక్ ఈజీగా ఏర్పడుతుంది. దీన్నే ముఖాముఖి రిలేషన్ అని అంటారు. ఈ రకంగా 3 శ్లోకాలలో మీరు
దక్షిణాంనాయ దేవత గురించి తెలుసుకున్నారు. అన్ని అమ్మ స్వరూపాలే. ఆమ్నాయ దేవతల్లో కూడా ఉన్నది ఎవరు అంటే బాలా త్రిపుర సుందరి, ఆది పరాశక్తి, జగదంబయే. ఆ శ్రీచక్రేశ్వరవే విభిన్న రూపాలలో శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక రేపు మీకు దక్షిణాంనాయ దేవత అయినటువంటి నిత్యక్లిన్నా భైరవి యొక్క మూలమంత్రం ఏమిటిది, ఆ మూలమంత్రములోని బీజాక్షరములు ఏమిటివి, అందులో ఉన్న మార్మిక జ్ఞానం ఏమిటిది, ఇవన్నీ కూడా మీకు రేపటి క్లాసులో చెబుతాను. మళ్ళీ మనము రేపు కలుసుకుంటాం. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, పంచ ఆమ్నాయ దేవతలలో రెండవ ఆమ్నాయ దేవత గురించి మీరు చక్కగా శ్రవణం చేశారు. అందరూ చెప్పండి. ఓం హ్రీం శ్రీం ఐం ఈం భం శ్రీం హం సహ.